షోర్ లైన్ ఈరోజు వెల్కమ్ టు హెవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మైలార్దేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి ఆడేపహాడి దర్గా సమీపంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. 25 సంవత్సరాల ఆటో డ్రైవర్ అఫ్రోజ్ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హతం చేశారు. అతను సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. మృతుడికి భార్యతో పాటు 2 పిల్లలు ఉన్నారు. పోలీసులు ప్రిలిమినరీ విచారణ ప్రకారం సోహెల్, అబు, రిజ్వాన్ అనే 3 వ్యక్తులు ఆటో డ్రైవర్ అఫ్రోజ్తో 1000 రూపాయల డబ్బుల వివాదం కారణంగా ఈ ఘోర హత్య చేశారు. సంఘటన తర్వాత పరారయ్యారు. పన్నెండున్నర గంటల సమయంలో ఒట్టేపల్లి ఆడిపాడి దర్గా దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు సమాచారం వస్తే ఇమీడియట్లీ మేము రష్ అయినాం. మా ఎస్ఐలు, మేము సిబ్బంది ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒట్టేపల్లి ఆడిపాడి దర్గా దగ్గర ఈ మస్జిద్ పక్కన గుట్ట మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. ఆయన పేరు అఫ్రోజ్, 25 ఇయర్స్, ఆటో డ్రైవర్, ఒట్టేపల్లి లోకల్. ఆయనకు మ్యారేజ్ అయింది, భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎందుకు చెప్పి విచారిస్తే సోహెల్ ఎలియాస్ అఫ్రోజ్, సోహెల్ ఒకటి, 2వ వ్యక్తి అఫ్రోజ్ ఎలియాస్ అబ్బు, 3వ వ్యక్తి పేరు రిజ్వాన్. ఈ 3 ఫ్రెండ్స్ ఇదంతా గొడవపడ్డారు. వీళ్ళందరూ కూడా తెలిసిన వ్యక్తులు, అందరూ వట్టేపల్లికి చెందిన వాళ్ళు. 1000 అమౌంట్ గురించి గొడవ జరిగింది. డిసీజ్డ్ చనిపోయిన అఫ్రోజ్కు చంపిన మిగతా 3 నేరస్తుల మధ్యలో ఆ విషయంలో గొడవ జరిగి ఈ 3 వ్యక్తులు 2 కత్తులతోటి దాడి చేసి కడుపులో, ఛాతి భాగంలో మల్టిపుల్ ఇంజురీస్ అయినాయి. అఫ్రోజ్ ఇక్కడికిక్కడే స్పాట్ డెడ్ అయ్యిండు. తర్వాత వాళ్ళు పారిపోయారు. వాళ్ళ వివరాలు తెలుసుకున్నాం. వాళ్ళ గురించి మేము ఒక టీం డిప్లాయ్ చేసినాం పట్టుకోవడానికి. ఇప్పుడు ఈ చనిపోయిన అఫ్రోజ్ భార్యతోటి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తున్నాం. పూర్తి వివరాలు డ్యూరింగ్ తాళ్లరేవు మండల పరిధిలోని ఇంచరం, పి మల్లవరం, జి వేమవరం, చొల్లంగి గ్రామాలలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పంట పొలాలు నీట మునిగాయి. జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్ పంట నష్టం పరిశీలించారు. తాళ్లరేవు మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులు వేగేష్ణ భాస్కర్ రాజు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో అఫెక్టెడ్ పంటలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇంచరం పంచాయతీ పరిధిలోని పంట పొలాల పరిస్థితిని పరిశీలించి రైతుల సమస్యలను విన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మద్ర వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా మంచి టైంలో పంట పాలు పోసుకునే టైము, ఈయనకి టైము ఇంకా ఏనవలసింది కూడా ఉంది. ఈ 4 రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి తుఫాన్ల వల్ల, వాయుగుండం వల్ల. కానీ రైతులందరూ పెట్టుబడి అంతా పూర్తిగా పెట్టేశారు. ఇంకా కోతకొచ్చే టైంలో గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, తర్వాత 2-3 రోజుల్లో కూడా కురవబోయేటువంటి వర్షాల వల్ల అక్కడక్కడ పంటలు లాడ్జింగ్ అయినటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల సబ్మర్జ్ అయింది, కొన్ని చోట్ల ఇనండేట్ అయింది. సో వీటన్నిటిని కూడా పరిశీలించి రైతులకి సరైన సూచనలు చేయడానికి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులకు తెలియచేయడం కోసం ఈ పర్యటన చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాలో ఈరోజు వరకు ప్రిలిమినరీ డ్యామేజ్ కింద మనము 3100 ఎకరాలు మన గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం జరిగింది. వేరు మండలాల్లో సుమారుగా ఇది ఒక 9 మండలాల్లో, తర్వాత 77 గ్రామాల్లో ఈ యొక్క లాడ్జింగ్ అవటం కానీ లేకపోతే సబ్మర్జ్ అవటం కానీ అనేటువంటిది గుర్తించడం జరిగింది. సో ఇది రేపు ఎల్లుండిలో ఇంకా వర్షం పడితే ఇంకా ఏరియా కూడా కొంచెం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు చేలన్నీ కూడా కొన్ని పువ్వారం దగ్గర నుంచి కొన్ని బాపట్ల నియోజకవర్గంలో కార్తీక మాసం శుద్ధ చవితి సందర్భంగా నాగుల చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు దేవాలయాల్లో మహిళలు తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చారు. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్లో గల పాండురంగస్వామి దేవాలయం, ఎస్ఎన్పి అగ్రహారంలోని శ్రీ గంగా పార్వతీ వర్ధని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాల్లో వైభవంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. స్వామివారికి విశేష ప్రత్యేక అలంకారాలు, పూజలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాండురంగస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు కేశవాచార్యులు, అగ్రహారం శివాలయం ప్రధాన అర్చకులు ప్రసాద్ స్వామి, నెమలికంటి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. పాల్గొచ్చినటువంటి భక్తులు ఈ చెత్తంతా కూడా పుట్టపక్కన జరిగింది. స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాదు మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాదు సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ ఆసక్తి ఉన్న భక్తులు విరాళాలు సమర్పించేటువంటి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంకుపాలెం గ్రామంలో మందుగుండు తయారీ సమయంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని దానిపోయిన నాగేంద్ర ఇంటి వద్ద కూలీగా పనిచేస్తున్న ద్వారపూడి లక్ష్మి మందుగుండు తయారు ఒక వ్యక్తేనండి. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఒక 45 సంవత్సరాలు ఏళ్ళు పూర్తి కట్ అయిపోయింది. కుడి చేతి మధ్య వేలు, ఉంగరం వేలు, బొట్టం వేలు కూడా పూర్తిగా కట్ అయిపోయి, ఎడం చేతికి బొట్టం కింద కూడా బాగా కాలిపోయింది. పొట్ట భాగంలో పూర్తిగా కాలిపోయింది. పొట్ట తొడల భాగం దగ్గర. ప్రెసిడెంట్ అయితే ఆవిడ స్టేబుల్గానే ఉంది, కానీ ఖచ్చితంగా అయితే ఇంకా సామాన్లు కలుపుతుండగా బాంబులో అయితే సడన్గా పేలి తీవ్రమైన గాయాలతో ద్వారంపూడి కలిసిపోయిన కాదు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అడ్మిట్ అయింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పట్టణ, మండల కేంద్రాల్లో పలు వైన్ షాపుల వద్ద అక్రమ మద్యం నివారణ కోసం ప్రజా భద్రత ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు, మార్కెట్ యార్డ్ చైర్మన్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైన్ షాపుల మద్యం నాణ్యత వివరాలను ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ప్రజలకు తెలియజేశారు. గత వైసీపీ హయాంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్మబడిందని, యూపీఐ లావాదేవీలు జరగలేదని అధికారులు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మకాలు పారదర్శకతతో జరుగుతున్నాయని, నకిలీ మద్యం విక్రయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. నివారించాలని ఈ బార్ కోడ్ విధానాన్ని కఠినంగా అందరికీ నా నమస్కారం. గత ప్రభుత్వం చేసిన నకిలీ మద్యాన్ని నివారించడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దాన్ని నివారించాలని ఈ బార్ కోడ్ విధానాన్ని కఠినంగా పాటించి గత ప్రభుత్వంలో జరిగిన నకిలీ మద్యం ఇక ముందు జరగకూడదని, తద్వారా పేదల ప్రాణాలు బలిగొనరాదని దీన్ని చాలా స్ట్రిక్ట్గా వ్యవహారాన్ని మొదలుపెట్టినారు. దాంట్లో భాగంగా మా జగనాయశ్వర రెడ్డి గారు సీఎం గారు చేస్తున్న ఈ విధానాలని మనం కఠినంగా ఇక్కడ కూడా నెరవేర్చాలన్న ఉద్దేశంతో జగనాయశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈ బార్ కోడ్ విధానం మీద ఈ కస్టమర్లందరికీ అవగాహన కల్పించడం కోసం మేమంతా ఈరోజు హేమంత్ వైన్స్ కాడ వచ్చి ఈ బార్ కోడ్ విధానాన్ని అందరికీ తెలియజేస్తున్నాము, యాప్ని తెలియజేస్తున్నాము. కాబట్టి మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా ఈ విషయాన్ని మన పేదలందరికీ ఈ డ్రింక్కి అలవాటు పడ్డ వాళ్ళందరికీ మీరు కూడా వాళ్ళ విషయంలో అవగాహన కల్పించి మీ వంతు సహాయం కూడా చేసి వాళ్ళందరి ప్రాణాలని కాపాడడంలో మనం. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధంలో ప్రాణాలు కోల్పోయిన గొల్ల రమేష్ కుటుంబాన్ని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. ఒకే కుటుంబంలో 4 ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ 3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ సంఘటన తెలియగానే మనకి సంబంధించిన నా కాన్స్టిట్యున్సీలో సంబంధించిన పల్లి తప్పకుండా పోయి పరామర్శించాలని రావడంతో మధ్యాహ్నం నుంచి బయలుదేరి పెద్దాన్ని మాలకొండయ్య గారిని చూడాలనే దీంతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఒక కొడుకే, అతనికి 3 కూతుర్లని, కూతురు బిడ్డనే కొడుక్కిచ్చుకున్నాడు.
ఇవన్నీ తెలిస్తే అసలు మనం అసలు అతని పరిస్థితి ఏందా అని ఆలోచించుకుంటే మనకే అసలు ఎంతో బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మాలకొండయ్య గారిని మనము అసలు ఊహించుకోలేము. అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో లోపల. అయినా కానీ ధైర్యంగా కూర్చొని సమాధానం చెప్తున్నాడు. కోల్పోయిన మనిషి సమాధానం చెప్తూ అందరితో కూడా కూర్చొని ఆయన కష్టాలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఆయన కష్టపడి వీళ్ళందరినీ చదివేయడం కానీ మన అన్నల తమ్ముళ్ళని కానీ అందరినీ ఒక జీవితం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ. హనుమకొండ పెద్దమ్మగడ్డ సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ను జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థినులకు అందిస్తున్న నీట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ గురించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. కిచెన్ షెడ్ను పరిశీలించి విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సో ఇది ఎక్కువ నీట్కి ఎక్కువ రిలవెంట్ ఇవి ఉంటుంది అంటున్నారా? మీరు అబ్జర్వ్ చేశారా అట్లా? గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో రవాణా శాఖ రహదారిలోని మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన సురక్ష యాప్ గోడ పత్రికలను శనివారం ఆవిష్కరించి ప్రజల్లో అవగాహన కల్పించారు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. మీ భద్రత మా బాధ్యత అని నినదించారు. అక్రమ, కల్తీ మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజలందరూ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు సూచించారు. చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయడానికి కూడా ఇలా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి వెతుకుతున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏ పార్టీ అయినా ఎవరు కూడా క్షమించే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాలు కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 3,500 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా దోచుకున్నారని చెప్పి కేసులు నమోదు చేసి వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ప్రస్తుతం. ఆ తీగలాగితే డొంక కదిలినట్టుగా ఆ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనపడి ఆయన కూడా జైలుకి వెళ్తాడనుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం తన అనుచరులతో ఈ నకిలీ మద్యం పాత్రల్ని సృష్టించి పాత్రదారులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని తెరదీసినట్టు కనపడతా ఉంది. ఈరోజు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నకిలీ మద్యం ఆనవాడు లేవు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఒక్క గంగారెడ్డిగూడెంలోనే 27 మంది నకిలీ మద్యం బారిన పడి చనిపోయారు. అదేవిధంగా సొంత బ్రాండ్లు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్ని కూడా వాళ్ళు హస్తగతం చేసుకొని సొంత బ్రాండ్లతో జే బ్రాండ్ మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రవాణా శాఖ అధికారుల సరైన పర్యవేక్షణ లేని కారణంగానే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు.
తాజాగా లారీని ఓవర్టేక్ చేయబోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐరన్ బ్యారిగేట్ ను ఢీకొన్న సంఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద తెల్లవారుజామున చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు మరో 34 మంది ప్రయాణికులుండగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మరియాల వీరేశం ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఉదయం పూజ చేసి దీపాలు ముట్టిస్తున్న క్రమంలో సిలిండర్ పేలినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు వార్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ పుట్టినరోజు వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకి పళ్లు పంపిణీ చేసి వృద్ధాశ్రమాలు, అన్నా క్యాంటీన్ భవనాలలో ప్రజలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెడ్ క్రాస్ భవనంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన కార్యక్రమాలు చేశారు. తణుకు నియోజకవర్గ మార్గదర్శకులు, ఆపద్ బంధువులు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు వృద్ధాశ్రమంలో కానీ, చిన్నపిల్లలకు కానీ, ఈరోజు అన్నా క్యాంటీన్లో కానీ, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళు కూడా పంచడం జరిగింది. అదే రకంగా ఆరమిల్లి రాధాకృష్ణ గారు ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన సేవా గుణం, ఆయన తత్వం ఈరోజు కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు ఆరమిల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజున ఘనంగా ఈరోజు వేడుకలుగా ఈరోజు జరుపుకోవటం చాలా ఆనందకరం ఉంది. అదే రకంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆరమిల్లి రాధాకృష్ణ గారు అంటే ఎంతో గుండెలో పెట్టి చూసుకునే వ్యక్తి అని ఈరోజు తణుకు నియోజక ప్రజలు కూడా చాలా మంది ఆశీర్వాదాలతో వెళ్ళబెత్తుతున్నారు. ఈరోజు ఎందుకంటే ఆయన గురించి ఈరోజు నిరంతరం కూడా పోరాటం చేసిన వ్యక్తులు కూడా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక కూటమి, ఒక కుటుంబంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ ఆయన నిదర్శనమే, ఆలోచన విధానమే. జై ఆర్మిల్లి. తణుకు నియోజకవర్గ మార్గదర్శకులు, ఆపద్ బంధువులు ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు వృద్ధాశ్రమంలో కానీ, చిన్నపిల్లలకు కానీ, ఈరోజు అన్నా క్యాంటీన్లో కానీ, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఏదైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పళ్ళు కూడా. బాపట్ల జిల్లాలో మహిమాన్విత క్షేత్రం, భక్తుల కోరికలు తీర్చే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్యక్షేత్రం అద్దంకి కొరిసపాడు మండలం సుబ్రహ్మణ్యపురం శ్రీ కృష్ణంరాజుపాలెం నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలో పాలు పోసి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు. ఆలయ సెక్రటరీ పార్థసారథి మాట్లాడుతూ ఈ క్షేత్రం 75వ సంవత్సరంలో దినదినాభివృద్ధి చెందుతూ మహాక్షేత్రంగా నిలిచిందన్నారు. ప్రతి సంవత్సరం మే 31వ తేదీన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. దివ్యక్షేత్రం సుబ్రహ్మణ్యపురం కృష్ణరాజు వారిపాలెం కొరిసపాడు మండలం అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా. ఈ క్షేత్రం 1975వ సంవత్సరంలో ఒక పుట్టతో వెలిసి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ ఒక మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1975లో స్టార్ట్ అయిన తర్వాత
2004లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత 2022లో ఎక్కడా లేని విధంగా, దాదాపుగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 46 అడుగుల ఎత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఏకశిల రాతితో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ఒక పెద్ద గొప్ప కార్యక్రమము. దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ మే 31వ తేదీ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. సనాతన ధర్మంలో నిర్వహించే పూజలకు, పండగలకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ కోవలోనే నేటి నాగుల చవితి నాడు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఆవిష్కృతమైన దృశ్యం భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. నాగుల చవితి నాడు ప్రత్యేక పూజలు చేసేందుకు వెళ్లిన భక్తులకు నాగేంద్ర స్వామి శ్వేతనాగుల రూపంలో ప్రత్యక్షమై పరమశివుని మెడలో అలంకృతమై దర్శనమిచ్చారు. శ్వేతనాగులు పడగ విప్పి పరమశివుని చుట్టుకొని శివలింగంపై నాట్యమాడుతూ కనిపించడంతో భక్తుల మొర ఆలకించి స్వామి సాక్షాత్కారమయ్యాడని భావిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఒకరి మించి ఒకరా తండ్రి పరమేశ్వర శంకర తండ్రి ఓం నమః శివాయ ఓం నమః శివాయ సాంబాయ సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ తేనుకోను ఎవ్వరికి జన్మలో దొరకని అదృష్టం ఇచ్చావు తండ్రి పరమేశ్వర శంకర హర హర మహాదేవ శంభో శంకర. పోలీసులు ఎంతగా కౌన్సిలింగ్ ఇస్తున్నా ఆకతాయిలపై కొరడా జులుపుతున్నా కొందరు యువకులలో మాత్రం మార్పు రావడం లేదు. అనవసర స్టంట్లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అదే హీరోయిజంగా భావిస్తున్నారు. ఈ కోణంలోనే నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద బైకులతో కొందరు యువకులు విన్యాసాలు చేస్తూ వీరంగం చేస్తూ అటుగా వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురిచేయడమే కాక భయభ్రాంతులకు లోనయ్యేలా చేశారు. కోవూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి పెన్నా నది బ్రిడ్జ్ వరకు యువకులు చేసిన విన్యాసాలతో వాహన చోదకులు హడలిపోయారు. ఒక చక్రంపై బైకర్లను వేగంగా నడిపిన తీరు, వారు చేసిన స్టంట్స్ భయభ్రాంతులకు గురిచేశాయని వాపోయారు. అయితే ఇప్పుడు ఈ వీడియో నెల్లూరులో వైరల్గా మారింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పిఎస్ పరిధిలోని బీహెచ్ఎల్ మెట్రో కాలనీలో ఉన్న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని సీసీ కెమెరాల్లో ఘటన రికార్డు కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసిన నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టెంపరవరీగా కెమెరాని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ జరిగినదంతా కూడా పోలీసు వారికి అందజేశాము. దాన్ని ప్రూఫ్గా తీసుకుని త్వరలోనే వాళ్ళు రికవర్ చేస్తామని చెప్పారు. కేవలం 3 రోజుల నుంచే పనిచేయట్లేదు. నిన్న కూడా టెక్నీషియన్కి ఫోన్ చేయటం వలన ఆయన కూడా నిన్న రావటం వలన కొంచెం లేట్ అయ్యింది. మరి ఈ పూట అయితే రికవర్ చేయడానికి వచ్చారు. అప్పుడు దాకైతే మేము రికవరీలో చిన్న కెమెరాని టెంపరవరీగా పెట్టుకున్నాం. ఆ కెమెరాలో ఉన్న ప్రూఫ్ వల్లనే పోలీసు వాళ్ళకి ఎలా ఉంటారు ఏంటనేది ఆ ప్రూఫ్ వల్లనే దొరికింది. టెంపరవరీగా పెట్టుకున్నాం 3 రోజుల నుంచి. పటేల్ కూడా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రాత్రి సమయంలో 2:30 గంటల నుండి సుమారుగా 3 గంటల వరకు ఇలా రాత్రి దొంగతనం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఆలయంలో స్వామివారికి అలంకరించినటువంటి వెండి ఆభరణాలు దాదాపుగా 1 కిలో వరకు ఉంటుంది.
అదేవిధంగా అమ్మవారి మెడలో ఉన్నటువంటి బంగారపు పుస్తెలు మంగళసూత్రం ఒక అరతులం వరకు ఉంటుంది. అదేవిధంగా భక్తుల కానుక హుండీల్లో కూడా దాదాపుగా 1,00,000 రూపాయల వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా అది కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయంలో పోవటం వలన ఒకసారి పోలీస్ రంగం వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం శ్రద్ధ తీసుకుని ఇదే విధంగా ఎటువంటి దేవాలయాల్లో కూడా జరగకూడదని చెప్పి నేను ముఖ్యంగా వారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మొత్తం పోలీస్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. క్రైమ్ సిస్టమ్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా కూడా ఫింగర్ ప్రింట్స్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక ప్రూఫ్లన్నీ కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా త్వరలోనే దీన్ని రికవర్ చేస్తా అని చెప్పి వారు కూడా తెలియజేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్.